హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనుకున్నట్లుగానే దేశం మొత్తం ఒక రకమైనటువంటి పానిక్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ అది ప్రబలుతుందని తెలిసిందో అక్కడొస్తున్న న్యూస్‌ని చూసి చాలామంది పానిక్ అయిపోతున్నారు. మళ్ళీ పాండమిక్ వస్తుందేమో, మళ్ళీ గత కోవిడ్-19 టైంలో వచ్చినట్టుగా అన్నీ బంద్ అయిపోతాయేమో అనేసి టెన్షన్‌గా బ్రతుకుతూనే ఉన్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలంటే, కోవిడ్ టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన ప్రతి ఒక్కరు ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ చైనాలో వచ్చినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ అంతకన్నా దారుణం అంటూ చాలా వీడియోస్ టీవీ ఛానెల్‌లో రన్ అవుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ న్యూస్ అన్నిటిని బ్రేక్ చేస్తూ ఇండియాలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ ఎంటర్ అయిందనే విధంగా ఒక న్యూస్ అనేది బయటకొస్తూ ఉంది. న్యూస్ 18 ఛానెల్ అదేవిధంగా రిపబ్లిక్ టీవీ ఈళ్ళంతా చెప్తూ ఉందేంటంటే, బెంగుళూరులో ఒక హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించినటువంటి కేసు డిటెక్ట్ అయింది. అది కూడా 8 నెలలు ఉన్నటువంటి చిన్న పాపకి. ఆ పాప ఒక హాస్పిటల్‌లో ఏదైతే బాప్టిస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అందుట్లో ఉండగా టెస్టులు మొత్తం పాజిటివ్‌గా వచ్చినియి అంటూ కర్ణాటక గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఓవరాల్‌గా చెప్పాలంటే హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలో ఎంటర్ అయింది అనటానికి ఇదొక నిదర్శనంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ పాపకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఎక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. అయినా కూడా ఒక హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఈ చిన్న పాపకి బెంగుళూరులో ఎలా వచ్చింది? అంటే తనని ఎవరైనా ఎత్తుకున్నప్పుడు అంటుకుందా? లేదంటే తినని ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ ద్వారా వచ్చిందా అనేది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే బెంగుళూరులో డిటెక్ట్ అయిన హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఇప్పుడు బ్రేకింగ్‌లు న్యూస్‌లు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చాలా సంయమనం కలిగి ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇప్పటి నుంచే మీరు సేఫ్ మోడ్‌లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎనీ టైమ్ గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశాలున్నాయి. ఒక 5 మీటర్ల వరకు గాలి తీవ్రత ఉంటే 10 మీటర్ల వరకు మీకు హెచ్ఎంపీవీ అటాక్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకొని, శానిటైజ్ చేసుకొని చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండవలసిన అవసరం వచ్చింది. బెంగుళూరులో ఆల్రెడీ డిటెక్ట్ అయింది అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా హెచ్ఎంపీవీ అనే వైరస్ అనేది వచ్చింది. మీరంతా చాలా జాగ్రత్తగా ఉంటే తప్పించి పైగా రాబోయే 11, 12, 13 తారీఖుల్లో భయంకరమైన కుంభమేళా జరుగుతూ ఉంది. ఈ కుంభమేళా తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ నిజంగా ఇండియాలో ఎంటర్ అయ్యి ఉంటే మాత్రం ఘోరంగా ప్రబలి ప్రతి ఒక్కరికి చేరే అవకాశం ఉంది. దీనికి క్యూర్ లేదు, మెడిసిన్ లేదు అని చెప్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ 2000 సంవత్సరంలోనే యూఎస్‌లో కనుగొనబడినటువంటి వైరస్. అది చైనాలో మళ్ళీ రీడిటెక్ట్ అయింది. ఈ డిసెంబర్‌లో మళ్ళీ ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయింది. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది కుట్రపూరితంగా మనుషుల్లో ప్రబలయ్యే విధంగా చేస్తూ ఉన్నారా? ఒక బయో వార్ లాగా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒక పాండమిక్ వస్తదని గతంలోనే చాలా మంది చెప్పారు. గతంలో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులే చెప్పారు. సో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరగొచ్చు. లేదంటే వైరస్ అనేది చైనాలోనే ఎందుకు ప్రబలుతుందనేది ఎవడికి తెలీదు. మొత్తానికి హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలో ఎంటర్ అయింది. అది కూడా బెంగుళూరులో ఒక 8 నెలల పాపకి ఎంటర్ అయింది. ఈ వైరస్ యొక్క లక్షణాలే అది. చిన్న పిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ లోపున్న అందరికీ ఇది చాలా త్వరగా సోకుతుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల్ని అందరిని జాగ్రత్తగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో, గెట్ రెడీ ఫర్ ద ఫైట్. Thank you for watching this video. I'm Murali signing off. Thank you so much.